స్వాగతం. మనం ముందు భాగంలో రావి చెట్టును ఏ రోజుల్లో తాకాలో తెలుసుకున్నాం. ఇప్పుడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలను జపించాలో తెలుసుకుందాం. అసలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి దోషాలు తొలగిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైధవ్య యోగం ఉన్నవారు, అలానే శని దోషాలు ఉన్నవారు, సంతానం కావాలి అని అనుకునేవారు, కుజదోషం, నాగదోషాలు ఉన్నవారు, అలానే పూర్వజన్మలో మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు వాటి వల్ల కలిగే దోషాలు, ఈ జన్మలో చేసిన తప్పులు వాటి వల్ల కలిగే దోషాలు తొలగిపోవడానికి కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మన జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయో మనకి తెలియకపోవచ్చు, కానీ మీకు ఎటువంటి దోషాలు ఉన్నా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ దోషాలు అన్నీ నివృత్తి అవుతాయి. ప్రదక్షిణ చేసే సమయంలో ఆ రావి చెట్టును ఏ విధంగా ప్రార్థించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావి చెట్టు అంటే స్వయాన విష్ణు స్వరూపం. అందుకని ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు శ్రీమద్ అశ్వత్థ నారాయణాయ నమః, శ్రీమద్ అశ్వత్థ నారాయణాయ నమః. అలానే రావి చెట్టు మొదల్లో బ్రహ్మ, మధ్యస్థానంలో విష్ణుమూర్తి, అగ్రస్థానంలో ఆ పరమేశ్వరుడు ఉంటారు అని ప్రతీతి. అందువలన మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రతో శివ రూపాయ వృక్ష రాజాయ నమో నమః. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రతో శివ రూపాయ వృక్ష రాజాయ నమో నమః. రావి చెట్టు యొక్క మొదల్లో బ్రహ్మ, మధ్యస్థానంలో విష్ణుమూర్తి, అగ్రస్థానంలో పరమేశ్వరుడు ఉంటారు. అలాంటి రారాజు అయిన అలాంటి వృక్షరాజుకు నమస్కరిస్తున్నాను అని చెప్తూ ప్రదక్షిణ చేయాలి. పై 2 మంత్రాలను జపిస్తూ ప్రదక్షిణ చేస్తే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా అవి తొందరగా తొలగిపోతాయి. మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Namah Shivaya.